మంచి విష్ణు గారు నమస్కారం. నమస్కారం. గత పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ ఏనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు అడిగితే నేను మాట్లాడతాను. కన్నప్ప కన్నప్ప గురించి అడుగుతాను సార్. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. జీవితంలో రిస్క్ తీసుకోకపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కానీ మీరు కంఫర్ట్ గానే ఉన్నారు కదా, ఇంత తెగువ ఎందుకు అని. అచీవ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కంఫర్ట్ జోన్ లో రిలాక్స్ అయిపోరు. అవునా? అబ్బా, అంతెందుకు మా నాన్నగారినే తీసుకుంటాను. ఆయన అసలు రిలాక్స్ అవుతారా? విష్ణు గారు ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఏంటంటే స్టోరీ మీదంటున్నారు, కథ నేనే రాసుకున్నాను అని చెప్పి క్లైమ్ చేసుకుంటున్నారు తనిఖీల బర్ని. ఏది కరెక్ట్? నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. రోజు బర్నీ గారు వచ్చి కూర్చొని, ఇది నీ చైన్ విష్ణు, నా కథ నీకు ఇచ్చేస్తాను విష్ణు, నువ్వు చేసు. నాకు మనసు బాగా ఇరిగిపోయింది అప్పుడు. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా? ఇంటి గొడవ మీకు పెయిన్, ఇతరులకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా నడిచింది. ఫిల్మ్ ఇండస్ట్రీ నా ఫ్యామిలీ. ఇంటి గొడవ బయటకు వచ్చిందని ప్రతి ఒక్కరూ బాధపడిన వాళ్ళు. అరే కొంచెమైనా సిగ్గుందా? ఏం చేస్తున్నాడు రైడు? అరీడ పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళు బహిరంగంగా బయటికి రాలా. ఎందుకు రాలేదంటే, ఎందుకు? ఇది ఎంత త్వరగా ఈ ఫైర్ని డౌస్ చేద్దాం, ఆపేద్దాం అనే ఉద్దేశంతోనే. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. మంచు ఫ్యామిలీ గొడవ తర్వాత రెండుగా చీలిపోయింది. మీరు మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి మనోజ్ ఇంకో వైపు అని అంటారు. నిజమేనా? ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. మీరు ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే నేను లేచి వెళ్ళిపోతాను ఇంటర్వ్యూ నుంచి. పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. సార్ ఆస్తులు పంపకాలు జరిగాయా? మళ్ళా మొదలుకు వచ్చారు. ఏంటి అసలు? బీపీ తెప్పించకు నాకు.